హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్విఏకో. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మీకు 100% జెన్యూన్ అండ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం అందిస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వెళ్తే, మళ్ళీ యుఎస్ అనే కంట్రీ ఇరాన్ మీద దాడి చేయడం మొదలుపెట్టింది ఫ్రెండ్స్. అసలు ఈ యుఎస్కి ఇరాన్కి మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటి, అసలు ఎందుకు ఈ యుఎస్ అనే కంట్రీ ఇరాన్ మీద దాడి చేస్తుందో ఈ వీడియోలో పూర్తిగా మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే, ఈ అసలు యుఎస్కి ఇరాన్కి మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇరాన్ అనే కంట్రీ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ని చేస్తుందని ఒక కంప్లైంట్ మీద యుఎస్ అనేది దాడి చేయడం మొదలుపెట్టింది ఫ్రెండ్స్. అసలు ఏంటి యురేనియం ఎన్రిచ్మెంట్ అంటే, జనరల్గా యురేనియం అనే పదార్థం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో వాడతారు, న్యూక్లియర్ వెపన్ లో వాడతారు ఫ్రెండ్స్. అది కోర్ ఫ్యూయల్ అనమాట, ఆ పవర్ ప్లాంట్ కి కానీ వెపన్ కి కానీ. దాన్ని ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ ద్వారా దాన్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు. అంటే ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ ద్వారా అది ఎందుకు వాడుతున్నారు అనేది చెప్పొచ్చు ఫ్రెండ్స్. అంటే 3 to 5% ఎన్రిచ్మెంట్ అంటే అది ఎకనామికల్ యూస్, అంటే పవర్ ప్లాంట్స్ కానీ ఎకనామికల్ గా యూస్ చేసుకోవడానికి అని అర్థం. అదే 90% అబౌవ్ ఎన్రిచ్మెంట్ చేశారంటే అది ఖచ్చితంగా న్యూక్లియర్ వార్కి తయారు చేసే వెపన్స్ కే అని అర్థం అనమాట. సో న్యూక్లియర్ యుఎస్ ఇంటెలిజెన్స్ ప్రకారం, వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, ఇరాన్ అనే నేషన్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ని చేసి 90% అబౌవ్, అంటే వార్ గ్రేడ్ ఎన్రిచ్మెంట్ చేస్తుందనే వాదన ఉంది ఫ్రెండ్స్. అది వాస్తవాలు వాళ్ళకి తెలియాలి. వాళ్ళ దగ్గర ఉన్న వాదన ప్రకారం ఈ ఇరాన్ అనే కంట్రీ మీద దాడి చేయడం మొదలుపెట్టే ఫ్రెండ్స్. అంటే చెప్పారు, మీరు ఎన్రిచ్మెంట్ ఆపండి అని చెప్తే వినలేదు. సో దాన్ని బట్టి ఇరాన్ ఇజ్రాయిల్ కలిపి దాడి చేయడం మొదలుపెట్టే ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే, దాడి అంటే హీరో విలన్ కొట్టుకొని కమిడియన్ చచ్చిపోయినట్టు వాళ్ళిద్దరు ఆ రెండు దేశాల వారు కాస్త ప్రపంచ ఎకానమీ మీద ఇంపాక్ట్ పడుతుంది ఫ్రెండ్స్. మీరు జనరల్ గా చూసుకుంటే, ఈ రోజు స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది. ఆ స్టాక్ మార్కెట్ కుప్పకూలడానికి కారణం ఈ ఇరాన్ యుఎస్ వారే ఫ్రెండ్స్. ఎందుకంటే ఇన్స్టెబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వార్ వల్ల ఏంటంటే పెట్టుబడుల్లో స్టెబిలిటీ సరిగ్గా ఉండదు అనమాట. డాలర్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కంట్రీ టు కంట్రీ. నెక్స్ట్ ఏంటంటే, మన కంట్రీకి చూసుకుంటే, మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసాం. ఇరాన్ యుఎస్ వార్ ద్వారా మనం ఏం ఎక్స్పీరియన్స్ చేసాం, ఎల్పిజి గ్యాస్ క్రైసిస్ చూసాము. నెక్స్ట్ ఏంటంటే, పెట్రోల్ బంకుల దగ్గర ఏ విధమైన రద్దీ పెరిగిందో కూడా చూసాం ఫ్రెండ్స్. అది ఎందుకంటారు, ఈ ఇరాన్ యుఎస్ వార్ వల్ల స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ అనే ప్రాంతం బ్లాక్ అయింది ఫ్రెండ్స్. అది బ్లాక్ అవడం వల్ల మనకి 70 to 80% ఫ్యూయల్ వచ్చే దారి ఫ్రెండ్స్. అది మన గల్ఫ్ నేషన్స్ నుండి ఫ్యూయల్ మనకు ఆధారంటే రావాలి. సో ఇరాన్ ఏం చేసింది, దాన్ని బ్లాక్ చేసింది. యుఎస్ కూడా దానికి తగ్గట్టు బాంబులతో స్ట్రైక్ చేయడం అనేది జరిగింది. సో దానివల్ల ఆ ఇంపాక్ట్ అనేది మన ఎకానమీ మీద పడింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అని, ఫారెన్ నేషన్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ మన భారతదేశంలో వస్తుంది ఫ్రెండ్స్. ఈ వార్ వల్ల ఏమవుతుందంటే, క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అనే ఒక ఎఫెక్ట్ జరుగుతుంది ఫ్రెండ్స్. అదేంటంటే, ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ సడన్ గా మన దేశం నుంచి బయటకు వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. దీనివల్ల ఏమవుతుందంటే, మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది ఫ్రెండ్స్. ఎప్పుడు అంటే అన్సర్టనిటీ పెరిగిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే, ఈ సర్వీసెస్ సెక్టర్స్ మీద ఎక్కువ ఇంపాక్ట్ కూడా పడుతుంది ఫ్రెండ్స్ దీనివల్ల. సో ఈ వార్ అనేది ప్రపంచానికి కూడా మంచిది కాదు ఫ్రెండ్స్. సో కుదిరినంత వరకు ఆ వార్ అనేది తగ్గిపోవాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే, మీకు ఇరాన్ యుఎస్ వార్ గురించి మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు ఏ న్యూస్ అన్నా ఇన్ డీటెయిల్డ్గా క్రిస్టల్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం నాకు వస్తుంది. మీరు కూడా ఆ ఇన్ఫర్మేషన్ని పూర్తి స్థాయిలో వినే అవకాశం కూడా మీకు ఉండదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.